మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మన కంపెనీలో పనిచేసేటప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొని తను తప్పు చేయలేదు అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు కూడా మా అన్నయ్య మీద అలాంటి కుట్రే జరుగుతుందని నా అనుమానం. మీరు చెబుతున్న ఆధారాల లెక్కేంటో తెలుసుకోవడానికి, ఆ కుట్ర వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చడానికి తరుణ్ బావ గారి హెల్ప్ తీసుకుని ఫింగర్ ప్రింట్స్ కూడా తీయించాను. రేపు వాటి రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది మా అన్నయ్య నీతేంటో నిజాయితీ ఏంటో. అప్పటి వరకైనా కొంచెం ఓపిక పట్టండి అత్తయ్య. మీరే కోర్టులా మా అన్నయ్యని దొంగ అని తీర్పిచ్చేయకండి ప్లీజ్. మీ అన్న ఎలాంటివాడో రేపటితో తేలిపోతుంది. ఆఫీసులో 10 లక్షలు మిస్ అయ్యాయి. ఎంక్వైరీలో భాగంగా పొరపాటున మీ అన్నయ్య డబ్బు ఇంటికి తీసుకొచ్చాడేమోనని సెట్ చేయడానికి వచ్చాం. సార్, అల్మర్లో కవర్ దొరికింది. చూస్తే డబ్బు ఉంటుంది. నిన్న నువ్వు మేనేజర్ని పట్టిస్తే చాలా నిజాయితీపరుడు అనుకున్నాను. నాకిప్పుడు అర్థమవుతుంది నువ్వు చేయబోయే తప్పుడు పనికి ఎరేసి నన్ను నమ్మించావని. అన్నయ్య ఈ పని చేయలేదని నా మనసుకు తెలుస్తోంది, కానీ ఆ డబ్బులు ఇంట్లోకి ఎలా వచ్చాయి? ఎవరో అన్నయ్య చుట్టూ ఇలా పన్నాగం పన్ని తనని ఇరికించారు. అన్నయ్యని టార్గెట్ చేస్తుంది ఎవరు? అన్నయ్యని వెంటాడుతున్న వాళ్ళెవరో తెలుసుకోవాలి. ఈ కుట్రని ఛేదించి అన్నయ్య పతనాన్ని చూడాలనుకుంటున్న వాళ్ళ ఆటలు కట్టించాలి. తనపై నిందలు వేస్తున్న నోళ్లను మూయించాలి. అన్నయ్య గొప్పతనాన్ని మరొక్కసారి అందరికీ తెలిసేలా చేయాలి. నేను నిజాయితీగా ఉండడమే నాకు శాపంగా మారుతోందా? నన్ను ఒక హానెస్ట్ పర్సన్గా చూసిన కళ్ళే ఈరోజు నన్ను ఒక తప్పుడు మనిషిగా చూస్తున్నాయి. ఏ కంపెనీకి మంచి జరగాలని ఆ గణేష్ని పట్టించాను, అదే కంపెనీలో నేను కూడా ఒక ఫ్రాడ్లా నిలబడాల్సి వచ్చింది. తప్పు చెయ్యని చోట తలదించుకోవాల్సి వస్తోంది. నా తల్లిదండ్రులు కూడా నా మూలంగా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా వల్ల మీరు పడుతున్న అవమానానికి నన్ను క్షమించండి నాన్న. దేవుడా, నేనెవరికి అన్యాయం చెయ్యాలనుకోలేదు, ఎవరి సంపదను దోచుకోవాలని ఆలోచించలేదు. పని చేసిన ప్రతి చోట నిజాయితీగానే ఉండాలనుకున్నాను. ఒకటి మాత్రం నేను నమ్ముతున్నాను స్వామి, ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందంటారు కదా. నేను ధర్మానికి కట్టుబడున్నాను. నేను నమ్మిన ధర్మమే నన్ను కాపాడుతుందని నేను నమ్ముతున్నాను. ధర్మం వైపు నువ్వు ఉంటావని చాలాసార్లు చాటి చెప్పావు. ఇప్పుడు కూడా నువ్వు ఆ ధర్మం వైపే ఉంటావనుకుంటున్నాను.
బావగారు, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? వస్తున్నారు, ఆందువే. భగవంతుడా, నా కొడుకు నిర్దోషి. ఆ విషయం నీకు కూడా తెలుసు. వాడి అపవాదు నుంచి వీలైనంత త్వరగా బయటపడేలా చూడు తండ్రి. సార్, ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. రిపోర్ట్లో ఏమొచ్చింది బావగారు? ఆ ప్యాకెట్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రవి కాదని వచ్చింది. సార్, ఇప్పుడైనా అర్థమైందా మా అన్నయ్య ఈ దొంగతనం చేయలేదని? ఎవరో చేసిన పనికి కనీసం కొంచెం కూడా ఆలోచించకుండా మా అన్నయ్యని అవమానించారు. ఒక తప్పుని పట్టించిన మనిషే తప్పు చేశాడని అనుమానించారు. కనీసం ఆలోచించకుండా అందరి ముందు ఒక దోషిలా నిలబెట్టారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి సార్, ఎవరు మంచో ఎవరు చెడో. ఇందులో సార్ తప్పేం లేదు ఉషా. ఆయన ప్లేస్లో ఉంటే ఎవరైనా అలాగే అనుకుంటారుగా. కంటికి కనిపిస్తున్న ప్రతి విషయం ఆయన్ని పక్కదారి పట్టించాయి. అందుకే సార్ కూడా ట్రాప్లో పడిపోయారు. ఐఎమ్ సారీ రవి. కంటికి కనిపించేది నిజమని నమ్మాను. నీ నిజాయితీని అనుమానించాను. నా కంపెనీలో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టి నాకు మంచి చేసిన నిన్ను అవమానించి పెద్ద తప్పు చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ రవి. పర్వాలేదు సార్. కొన్నిసార్లు భ్రమ కూడా నిజంలా కనిపిస్తుంది. మీరు కూడా ఆ భ్రమని నమ్మే ఇలా చేయాల్సి వచ్చింది. అయినా ఇప్పుడు నేనే తప్పు చేయలేదని రుజువైంది కదా, అదే నాకు చాలా సంతోషం. దీని గురించి మీరు ఎక్కువగా ఫీల్ అవ్వకండి. అన్నయ్య, దొంగతనం నువ్వు చేయలేదని తెలిసిపోయింది. కానీ ఈ డబ్బులు ఎవరు తీసినట్టు? వాటిని తీసుకొచ్చి మన ఇంట్లో ఎవరు పెట్టారు? అవును రవి, అక్కడ పోయిన మనీ ఇక్కడ మీ ఇంట్లో దొరికింది అంటే ఎవరో పక్కాగా నిన్నిందులో ఇరికించడానికి ప్లాన్ చేశారని అర్థమవుతుంది. ఇంత ప్లాన్ చేశారంటే వాళ్ళు నీ మీద పగతోనే చేశారు. నీ మీద అంతలా శత్రుత్వం ఎవరికుంది? నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? నన్ను ఇంతలా టార్గెట్ చేసే ఇంత శత్రుత్వం అంటే ఒక గణేష్కే ఉంది. గణేషా? ఆ గణేష్ ఎవరు? తను ఇంతకుముందు మా కంపెనీలోనే మేనేజర్గా పనిచేసేవాడు. దొంగతనంగా కంపెనీ మెటీరియల్ అమ్ముకోవడాన్ని బయటపెట్టి చైర్మన్ గారికి రెడ్ హ్యాండెడ్గా పట్టించాను. అది మనసులో పెట్టుకుని గణేష్ ఈ పని చేయించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ బావగారు, ఆ గణేష్ ఈ పని చేసుంటాడు. వాడి కాకపోతే ఇంకెవరికి అన్నయ్య నిరికించాల్సిన అవసరం లేదు. అవును సార్, నేను వాడి గురించి మర్చిపోయాను సార్. వాడు ఒక పెద్ద ఫ్రాడ్. వాడు చేసిన పనికి వాడిని కంపెనీలో నుంచి కూడా తీసేశాను. రవి వల్లే నాకు పట్టుపడ్డాడు కాబట్టి అది మనసులో పెట్టుకుని మేబీ ఇలాంటి పని చేసుంటాడు. వాడిని అరెస్ట్ చేసి మీ స్టైల్లో 4 పీకితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ప్రూఫ్స్ లేకుండా ఎవరిని అరెస్ట్ చేయలేం. ఆ రోజు ఏం జరిగిందో తెలియాలి అంటే ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి. పదండి సార్. ఓకే సార్. అన్నయ్య,
ఆఫీస్ ప్రెమిసెస్లో మొహం కనపడకుండా మంకీ క్యాప్ వేసుకుని తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నావయ్యా? వాడు నిన్ను దాటుకునే లోపలికి వెళ్ళాడు, కానీ నువ్వు చూడలేదు. నీ డ్యూటీ నువ్వు సరిగా చేసుంటే ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు కదా. తప్పైపోయింది, క్షమించండి సార్. ఛ! వీడెవడో తెలివిగా సీసీ కెమెరాలకి చిక్కకుండా మొహం కనపడకుండా ముసిగేసి తిరుగుతున్నాడు. ఆ ముసుగు మనిషే దొంగతనం చేస్తుంటాడు కదా బావగారు. ఛాన్సెస్ ఉన్నాయి ఉషా, ఎందుకంటే మొహం కనపడకుండా దాచుకున్నాడు, పైగా సీసీటీవీలకి చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. కాబట్టి వాడే దొంగ అయి ఉండొచ్చు. మరిప్పుడు వాణ్ణి కనిపెట్టడం ఎలా బావగారు? లాకర్ కోడ్ మీకు రవికే తెలుసన్నారు. మరి వాడు లాకర్ కోడ్ ఎలా ఓపెన్ చేసి ఉంటాడు? నిన్న నీకెవరైనా కంపెనీ బయట కానీ లోపల కానీ అనుమానంగా తిరుగుతున్నట్టు కనిపించారా? బాగా గుర్తు చేసుకుని చెప్పు. సార్ గుర్తొచ్చింది సార్. కంపెనీ దగ్గర ఎవరు కనిపించలేదు, కానీ నిన్న సాయంత్రం 2-3 సార్లు కాల్ చేశారు సార్. రవి సార్ ఉన్నారా లేదా అని అడిగారు సార్. ఎవరు అడిగారు? సార్ గణేష్ సార్. ఈ గణేష్ అంటే మెటీరియల్ దొంగతనం చేస్తూ రవి పట్టించడం వల్ల దొరికిపోయాడని చెప్పారు. వాడే కదా? అవును సార్, వాడే. ఖచ్చితంగా ఈ పని వాడే చేసుంటాడు. అవును బావగారు, వాడే ఈ పని చేస్తుంటాడు. వాడు డబ్బు కోసమే వచ్చిన దొంగ అయి ఉంటే మొత్తం డబ్బు తీసుకెళ్లేవాడు. కానీ వాడు 10 లక్షలు మాత్రమే తీశాడు. అంటే వాడు ఖచ్చితంగా డబ్బు కోసం వచ్చిన దొంగ కాదు, నన్ను ఎరికించాలని ప్లాన్ చేసుకుని వచ్చిన దొంగ. అన్నయ్య చెప్పింది నిజమే బావగారు. ఆ మేనేజరు అన్నయ్య మీద కక్షతోనే పని చేసుంటాడు. ప్లాన్డ్గా ఇక్కడ తీసిన డబ్బుని తీసుకెళ్లి ఇంట్లో పెట్టేశాడు. తన దొంగతనం అన్నయ్య వల్ల బయటపడింది కాబట్టి అన్నయ్యని కూడా అందరి ముందు దొంగలా నిలబెట్టాలని ప్లాన్ చేశాడు. ఓకే ఎస్ఐ గారు, సార్. వెంటనే వాడిని అరెస్ట్ చేసి తీసుకుని రండి. ఓకే సార్. కానిస్టేబుల్స్. చెప్పండి ఆంటనీ గారు, మీ అంత పెద్ద బిజినెస్ మ్యాన్ సడన్ గా మా ఆఫీస్కి ఎందుకు వచ్చారు? ఎనీథింగ్ స్పెషల్? మీరు మీ లేడీస్ క్లబ్ ద్వారా చేస్తున్న సర్వీస్ని చూసి మేము చాలా ఇంప్రెస్ అయ్యాం మేడం. మిమ్మల్ని, మీ లేడీస్ క్లబ్ ఆర్గనైజేషన్ని పర్సనల్గా కంగ్రాచులేట్ చేయడానికి వచ్చాను. మీలాంటి వాళ్ళు మా ఆర్గనైజేషన్ ని మెచ్చుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆంటనీ గారు. ఇలాంటి అప్రిసియేషన్ మేము మా క్లబ్ ద్వారా ఇంకా మంచి పనులు చేయడానికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అంతేకాదు మేడం, మీరు చేస్తున్న ఈ గొప్ప పనులకి మా కంపెనీ తరపున కొంత ఫండ్ని మీ క్లబ్కి డొనేట్ చేయాలనుకుంటున్నాం. వావ్, దట్స్ గ్రేట్. మీలాంటి వాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తే మహిళల సమస్యల్ని చాలా వరకు అరికట్టొచ్చు. చాలా థ్యాంక్స్ ఆంటనీ గారు. ఇట్స్ ఓకే. మీరు దీనికోసం మీ లేడీస్ క్లబ్ అండర్లో ఏ ప్రాజెక్టులు రన్ అవుతున్నాయో ఒకసారి చెప్తే ప్రొసీడ్ అవుదాం. ఓ షూర్. మీరు ఒక రోజు వీలు చూసుకుని మా క్లబ్కి వెళ్ళగలిగితే అక్కడ మా సెక్రటరీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. వాళ్ళు మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే కిరణ్మయ్య గారు, నేను రేపు వీలు చూసుకుని మీ క్లబ్కి వెళ్తాను. చెన్నై నుండి వచ్చినట్టున్నారు. ఎక్కడ ఉంటున్నారు?
ఎయిర్పోర్ట్ దగ్గర హోటల్లో ఉంటున్నాను. మీరు మా క్లబ్ కి డొనేట్ చేయడానికి వచ్చి బయట స్టే చేయడం ఏంటి? మా గెస్ట్ హౌస్ లోనే ఉండొచ్చు. ఎలాగో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి క్లబ్ కి వెళ్ళాలి కాబట్టి అక్కడే స్టే చేస్తే సరిపోతుంది కదా. సరే మేడం, మీరు చెప్పినట్టే నేను మీ క్లబ్ గెస్ట్ హౌస్లో ఈ రోజుకుంటాను. ఇట్స్ మై ప్లెజర్. నేను ఇప్పుడే మా రిసెప్షనిస్ట్ కి కాల్ చేసి మీరు వస్తున్నారని చెప్తాను. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. హలో అనిత, ఈ రోజు మన క్లబ్ కి ఒక గెస్ట్ వస్తున్నారు. తనకే లోటు రాకుండా ఏర్పాట్లన్నీ చూసుకోండి. ఓకే మ్యామ్, డీటెయిల్స్ ఒకసారి నాకు మెసేజ్ చేస్తారా? వై నాట్, ఇప్పుడే మెసేజ్ చేస్తా. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఆంథనీ గారు, మీరు మా క్లబ్ గెస్ట్ హౌస్ లో స్టే చేయొచ్చు. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ అక్కడ మా వాళ్ళు చూసుకుంటారు. థ్యాంక్ యూ కిరణ్మయ్య గారు, నేనుంటాను. రేయ్, నిజం చెప్పు, డబ్బులు తీసింది నువ్వే కదా? సార్ అది నిజం చెప్పరా? చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్. ఈ రవి నేను చేస్తున్న మోసాన్ని బయటపెట్టి నా ఉద్యోగం పోయేలా చేశాడు. అది నేను సహించలేకపోయాను సార్. రవి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాను. ఎక్కడైతే నన్ను ఒక దొంగలా నిలబెట్టాడో అదే స్టాఫ్ ముందు రవిని కూడా ఒక దొంగలా చూపించాలనుకున్నాను. అందుకే ఈ దొంగతనం చేసి రవి మీద పడేలా చేయాలని చూశాను సార్. ఈడియట్, నువ్వు చేసిన వెధవ పనికి నిన్ను ఆ రోజే పోలీసులకు అప్పచెప్పాల్సిందే. కానీ నీ కుటుంబం వీధిన పడుతుందని రవి చెప్తే ఆగాను. నీకు ఆ విశ్వాసం కూడా లేదు కదరా. నీ వల్ల రవిని అనుమానించాను. ఎస్ఐ గారు, వీడిని తీసుకెళ్లి కేసు ఫైల్ చేసి లోపలేయండి. ఓకే సార్. కానిస్టేబుల్స్ తీసుకురండి. థ్యాంక్స్ బావ్ గారు. మీరే గాని లేకపోతే ఎవరో చేసిన తప్పుకి మా అన్నయ్య అనవసరంగా జైలు పాలయ్యేవాడు. చాలా థ్యాంక్స్ బావ్ గారు. ఇందులో నేను చేసిందేముంది ఉషా, నువ్వు థ్యాంక్స్ చెప్పడానికి? నా డ్యూటీ నేను చేశాను అంతే. లేదు బావ్ గారు, మీరే గాని ఇందులో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇంత త్వరగా దొంగని పట్టుకునేవాళ్ళు కాదు. అన్నయ్య ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయేవాడు. అందరూ మా అన్నయ్యని దొంగలాగే చూసేవాళ్ళు. మదన్ గారు, మీరు చాలా తొందరపడ్డారు. మీ కంపెనీలో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టిన రవి ఒక్క రోజులో ఎలా మారిపోయాడు అనుకున్నారు? తనకు అలాంటి ఆలోచనే ఉంటే ఆ గణేష్తో కలిసి వాటాలు పంచుకునేవాడు. ఎనీహౌ, ఈ సంఘటన వల్ల రవి క్యారెక్టర్ మరోసారి ప్రూవ్ అయింది. ఇంకెప్పుడు ఇలా తొందరపడి ఇలాంటి హానెస్ట్ ఎంప్లాయీని మిస్ చేసుకోకండి. సారీ రవి, నేను తొందరపడ్డాను, నిన్ను అనుమానించాను. పర్వాలేదు సార్, ఇప్పటికైనా నా నిజాయితీని అర్థం చేసుకున్నారు, అది చాలు. అవును రవి, నీ గురించి నేను ఇప్పుడిప్పుడే బాగా తెలుసుకున్నాను. తెలుసుకోవడమే కాదు సార్, మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. తప్పు చేసింది ఒకరైతే
నింద మరొకరి మీద వేసుకుంటూ పోతే మీ దగ్గర మిగిలేది నిజాయితీ పరులైన మా అన్నయ్య లాంటి వాళ్ళు కాదు, ఆ గణేష్ లాంటి దొంగలే మిగులుతారు. ఇప్పటికైనా మీరు ఎవరి మీదైనా నింద వేసే ముందు కొంచెం నిదానంగా ఆలోచించండి. మీరు కొంచెం సహనం పాటించి ముందు రోజు మీ కంపెనీలో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టిన వ్యక్తి రాత్రికి రాత్రే ఎలా మారిపోతాడో అని ఆలోచించి ఉంటే నిజమేంటో నిదానంగా తెలిసేది. కానీ మీరు అలా చేయకుండా తొందరపడి మా అన్నయ్యని అందరి ముందు ఒక దోషిలా నిలబెట్టేశారు. ఒక నిజాయితీ గల మనిషిని నలుగురు ముందు తలదించుకునేలా చేశారు. నన్ను మీరందరూ క్షమించాలి. నా తొందరపాటుతో నిన్ను చాలా బాధ పెట్టాను రవి. ఐఎమ్ వెరీ సారీ. అయ్యో పర్వాలేదు సార్. అమ్మా ఉషా, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా చెల్లివి కాదు, నన్ను ఈ గండం నుంచి రక్షించడానికి వచ్చిన దేవతవి. ఆ డబ్బులు నాకు కనిపించినప్పుడు నా కళ్ళ కింద భూమి కంపించిపోయినట్టయింది. మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నువ్వు చాలా స్పాంటేనియస్గా స్పందించావు. ఫింగర్ ప్రింట్స్ తీయించి నన్ను నిర్దోషిగా నిలబెట్టావు. నువ్వు అలాంటి డెసిషన్ తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు నేను ఒక దొంగలా జైల్లో ఉండేవాణ్ణి. నీలాంటి చెల్లున్నందుకు ఒక అన్నగా నేను పొందుతున్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. నీ చెల్లిగా నీ మీద ఈగ వాలినా ఊరుకోనన్నయ్య. అలాంటి నిన్ను తప్పు చేయకుండా జైలుకు పంపిస్తాను అంటే ఎలా ఊరుకుంటాను చెప్పు? నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే కాపాడుకుంటాను. మాకిక్కడ దొరికిన జంట వీళ్ళే. ఇవన్నీ మీరు చెప్తేనే కదా చేశాను. మీ క్లబ్లో మీ పర్మిషన్ లేకుండా ఏదీ జరగదు. ఇక్కడ ఏం జరిగినా అది మీ ప్రమేయంతోనే జరుగుతుందని క్లియర్గా అర్థమవుతోంది. మీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక తప్పదు. మీరేదైనా చెప్పుకోవాలనుకుంటే అది కోర్టులో చెప్పుకోండి. ఇప్పుడు మాత్రం మాకు కోఆపరేట్ చేసి స్టేషన్కి రండి.